నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు విశ్వామిత్రునితో రామలక్ష్మణుల ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఉషక్కాలమునందే రామలక్ష్మణులు లేచి స్నానాదులు పూర్తి చేసుకొని నిత్యకర్మలను ఆచరించెను. గాయత్రిని జపించి విశ్వామిత్రునికి నమస్కరించి ప్రయాణమునకు సిద్ధంగా ఉండిరి. రామలక్ష్మణులు పవిత్రమైన సరయూ నది గంగానదిలో సంగమించు పుణ్యప్రదేశమును చూసిరి. అక్కడ ఒక ఆశ్రమం చూసి విశ్వామిత్రునితో, ఓ మహాత్మా, ఈ ఆశ్రమం ఎవరిది? ఇక్కడ నివసించువారెవరు? వివరించండి అని అడిగెను. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా వివరించెను. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట తపస్సు చేసుకునేవాడు. ఆయన తపస్సును కాముడు భంగం చేసినాడు. అప్పుడు శివుడు కోపంతో కాముణ్ణి తన చూపులతో భస్మం చేసెను. కాముడు అశరీరుడయ్యను. అప్పటి నుండి ఈ దేశము అంగదేశముగా ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశంలో శివుడు తపస్సు చేసినందున ఇక్కడ మునులు శివభక్తులు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని పడవలో గంగా నదికి దాటెను. ఈ నది మధ్యభాగమున మహాధ్వని వచ్చెను. ఈ శబ్దమునకు కారణం తెలపమని విశ్వామిత్రుణ్ణి ప్రశ్నించిరి. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ రామ, సరస్సు నుండి పుట్టిన ఈ నదికి సరయూ నది అని పేరు. సరయూ నది గంగానదిలో సంగమించినప్పుడు నీటి తరంగాల సంఘర్షణ వలన మహాధ్వని కలిగినది అని విశ్వామిత్రుడు చెప్పెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.